వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే జీఎస్టీ కుంభకోణంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు ఉచ్చు బిగుస్తోంది. 1400 కోట్ల రూపాయల ఈ స్కామ్ లో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే సోమేష్ పై హైదరాబాద్ సిపిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. 5వ నిందితుడిగా చేర్చారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సిసిఎస్ నుంచి సిఐడికి కేసును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిసిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా జీఎస్టీ అధికారులు అందించిన డాక్యుమెంట్లను సిఐడికి అప్పగించాల్సిందిగా ఆదేశించింది. ఈ స్కామ్ లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన కంపెనీలు 1400 కోట్లకు పైగా జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీ పొందినట్లు గుర్తించింది. ఈ మేరకు సిఐడి ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకుంది. కంపెనీలకు ట్యాక్స్ నుంచి తప్పించి లబ్ధి పొందేందుకు సోమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిచినట్లు పోలీసులు గుర్తించారు. సహనిందితులైన సర్వీస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, శోభన్ బాబుకు ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా నాడు సోమేష్ ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సహా మొత్తం 35 రకాల డాక్యుమెంట్లను ఇప్పటికే కోర్టుకు పోలీసులు సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఈ కుంభకోణానికి తెరతీశారా, లేక నాటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఏమైనా ఉందా అనే దానిపై విచారణ నడుస్తోంది. జీఎస్టీ అధికారులు అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా ఎంక్వైరీ సాగుతోంది. ఈ భారీ కుంభకోణంలో సోమేష్ కీలకంగా వ్యవహరించినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. కేసును సిఐడికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సిసిఎస్ పోలీసుల నుంచి సిఐడికి మంగళవారం కేసు డాక్యుమెంట్లు చేరే అవకాశాలున్నాయి. జీఎస్టీ అధికారులు అందించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా సిసిఎస్ పోలీసులు ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించారు. సిసిఎస్ నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడి మరో కేసు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహనిందితులైన సర్వీస్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించే అవకాశం ఉంది. కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కాసూరి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు నడుస్తోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా స్కామ్ నడిచినట్లు ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో వెల్లడైంది. ఇలా ప్రభుత్వ ఖజానాకు 1400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ 400 కోట్లు, 75 కంపెనీలకు 1000 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగవేసినట్లు డాక్యుమెంట్
డాక్యుమెంట్లు సేకరించారు. ఈ కంపెనీల్లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందినవి ఉన్నాయి. ఇక ట్యాక్స్ ఎగవేతల కంపెనీలకు సహకరించి సోమేష్ ఇతర నిందితులు భారీ ప్రయోజనం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.